రేయ్ త్వరగా తవరా. తవ్వుతున్నా అన్నా, ఇదంతా రాయి నేలలా ఉంది. రేయ్ ఎవరో చూడకుండా శవానికి పాతేయాలి. అన్నా, డబ్బు కోసం ఇంత రిస్క్ అవసరమా? రేయ్ నీకు డబ్బు కావాలో వద్దా? డబ్బు కావాలంటే మూసుకుని చెప్పిన పని చేయి. నరుడా నరుడా ధనమేలనురా, నరుడా నరుడా ధనమేలనురా, ధనమే బలమని విర్రవీగకురా, ధనమే బలమని విర్రవీగకురా. అన్నా, డబ్బు కోసమే చేస్తున్నా కానీ చాలా భయంగా ఉందన్నా. దురా ధనమున్నా కానీ సుఖముండదురా, పాప పంకిలమైన సొమ్మెందుకురా, పాప పంకిలమైన సొమ్మెందుకురా. రేయ్ ఎందుకు భయపడిపోతున్నావు? ఏమన్నా అయితే అయ్యగారు నాకు చూసుకుంటారులే. చివరికి విషమై కడ తీర్చెనురా. అన్నా, వీడిని బలవంతంగా చంపారు కదా, వీడి దయ్యమయ్యి మనల్ని ఏమి చేయడు కదా. మనమే ఒక రాక్షసుడి దగ్గర పనిచేస్తున్నావురా. వీడు దెయ్యమై మనల్నేం పీకుతాడురా. పద ఒక క్వార్టర్ వేస్తే అన్ని భయాలు పోతాయి. ఇందు మూలంగా 50 మంది ప్రజానికానికి తెలియజేయండి ఏమనగా, మన ఊరు పొలం రంగయ్యకు మరియు వాళ్ళ తమ్ముడు సాంబయ్యకు ఇద్దరి మధ్య జరిగిన ఆస్తి తగాదాకి తీర్పు చెప్పడానికి మన గ్రామ సర్పంచ్ జగపతి గారు విచ్చేస్తున్నారు. సాంబా, ఆస్తిలో వాటా కావాలా? అవునండి, మా నాన్నకున్న ఎకరా భూమి ఇద్దరన్నదమ్ములకి సరిసగం చేయాలి కదా, అదే కదా న్యాయం. న్యాయాన్యాయాలు చెప్పడానికి నువ్వెవడవురా? అది చెప్పవలసింది నేను. రే రంగా, ఆ ఎకరం భూమి మొత్తం నీదే. నీ తమ్ముడికి చిల్లికి అవ్వ కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఒరే సాంబా, నీ దరిద్రం ఏంటంటే నువ్వు గొప్ప చదువు చదివేసుకోవడం, ఊర్లో గొప్ప పేరు సంపాదించడమేరా. ఒరే రంగా, నీ అదృష్టం ఏంటంటే నీకు చదువు లేకపోవడం, ఊర్లో ఇలువ లేకపోవడం రా. అదేంటండి అన్యాయం? అబ్బో, నిన్నెవడరా చదివించింది? మా అన్నయ్య అండి. నీకు ఉద్యోగం వచ్చిందాకా చూసుకుంది ఎవరో? మా అన్నయ్య అండి. దానికేగా వాడు అప్పులు పోలైంది. అప్పుడు నేను తీసుకుంటానండి. నువ్వే తీర్చాలి. కానీ ఆ ఎకరం భూమి ఆ రంగాకే చెందుతుంది. ఇదే ఈ జగపతి రాజు తీర్పు. జగపతి రాజు గారికి జై, 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 జగపతి రాజు గారికి జై. శివనారాయణ, ఆ చప్పట్లో చూశానండి. ఆ గౌరవం మీకు కాకపోతే ఇంకెవరు దొరుకుతుంది రాజుగారు? నా జీవితంలో ఈ గౌరవం కోసం చాలా కష్టపడ్డాను. దక్కుతుందో లేదో అని భయపడ్డాను. అది ఈ రోజుకి దక్కింది. నా జన్మకి చాలు నారాయణ. చాలదు నాన్న. పంచాయతీకి రాజు అయితే సరిపోదు, ఈ నియోజకవర్గానికే రాజు అవ్వాలి. నియోజకవర్గానికి రాజా? అదేలాగా? ఒకప్పుడు రాజు అవ్వాలంటే ఇంకో రాజుతో యుద్ధం చేయాలి, కానీ ఇప్పుడు రాజకీయం చేస్తే సరిపోతుంది. ఎమ్మెల్యే, ఈ నియోజకవర్గానికే ఎమ్మెల్యే అవ్వాలి నాన్న. ఎమ్మెల్యే అనే పదం విన్నానికి బాగానుంది, కానీ ఎమ్మెల్యే కావాలంటే ధనం కావాలి కదా. మనకున్న ఆస్తులన్నీ అమ్మినా సరిపోవు. మనం అనుకుంటే అయిపోతుందా? అవుతుంది. అనుకుంటే కాదు, వదిలేస్తే అవుతుంది. వదిలేయాలా? ఏం వదిలేయాలి? టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. రాజుగారు,
ఇన్నాళ్ళు మీ అబ్బాయి ఆకాశం వైపు చూస్తున్నాడు అనుకున్నాను, కానీ ఆకాశానికి నిచ్చిరేసి మిమ్మల్ని ఎక్కిస్తున్నాడు. ఎంతైనా తండ్రి దగ్గర తనయుడు రాజుగారు. రేయ్ మీద పడకరా, డ్రైవింగ్కి కష్టంగా ఉంది. నీ మీద ఆధారపడి బతుకుతున్నానని సింబాలిక్గా చెప్పాను లేవే. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను. రేయ్ ఆపరా, ఇంకెన్ని రోజులని ఇలా చిన్న చిన్న కేసులతో మేనేజ్ చేస్తాం? ఓ అర్జున, చిన్న కేసులని చింతయాల. ఒక్క అగ్గిపుల్ల చాలదా అడవి మొత్తాన్ని తగలబెట్టడానికి? అలాగే ఒక్క కేసు చాలదా మనం డిటెక్టివ్స్ అని ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి? అబ్బో కేసులు, చిన్నపిల్లల చాక్లెట్ దొంగతనాలు, హాస్టల్లో అండర్వేర్ దొంగతనాలు, ఇవేనా కేసులు? అర్జున, చిన్న కేసులు పెద్ద కేసులు ఉండవు అర్జున. న్యాయం అన్యాయం మాత్రమే ఉంటాయి. ఆపరా నీ సోది. అర్జున ఒకసారి బండాపు. ఏమైంది వీడికి? కృష్ణ ఏమైంది? ఆగు. ఏమైంది వీడికి? ఏం చూశాడు? అబ్బా ప్రశాంతంగా ఉంది. అయినా వచ్చినప్పుడు పోసుకుంటూ వచ్చే ప్రశాంతత ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదేమో. అబ్బా కృష్ణ ఏ ఏంటి చూస్తున్నావు? వచ్చ కూడా పోసుకునేవా? చీ నీ అబ్బా, ఏదో అనుకున్నాను కదరా. చా, అందుకే అంటారు అర్జెంటుగా వచ్చి వచ్చనే అందమైన అమ్మాయిని కంట్రోల్ చేయడం మన చేతిలో లేదని. అమ్మాయ నాన్న, నిన్ను కలవడానికి సీఏ వస్తున్నాడు. జాగ్రత్త నాన్న, వాడు అస్సలే తిక్క నా కొడుకంట. జగపతి మీరే కదా? సీఏ గారు, మా ఊరు సర్పంచ్ పేరు పెట్టి పిలిచేస్తున్నారు. మర్యాద. పేరు పెట్టింది పిలవడానికే కదా. పేరు వెనకాల మీరు, గారు, సారు ఇలాంటి వాటి చేయడం నాకు నచ్చదు. సరే పాయింట్కి వచ్చేస్తా. మన ఊర్లో జరిగే మిస్సింగ్ కేసుల గురించి మీతో కొంచెం మాట్లాడాలి. అయినా ఉన్నట్టుండి ఊర్లో జనాలు మాయమైపోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అవును, నాకు అదే అర్థం కావటం లేదు. అయినా అది కనిపెట్టడమే కదా మీ పని. కనిపెడతా, తప్పకుండా కనిపెడతా. అదే కదా నా పని. నాకెందుకు ఈ కేసులన్నీ చూస్తుంటే ఎవరో పెద్ద కుర్చీలో ఉన్న వాళ్ళ చేస్తున్నారన్న అనుమానం. అది నిజమని తెలిసిన రోజు గుడ్డలోడ తీసి ఊరంతా తిప్పి తిప్పి ఈడ్చుకెళ్తా నా కొడుకుని. సరే జగపతి, వెళ్ళి వస్తా. చూసావా నాన్న వాడి మాటల్లో పొగరు? అదే నువ్వు ఎమ్మెల్యేవైతే 100 మంది సీఏలు నీకు సెల్యూట్ కొడతారు. కృష్ణ ఆకలేస్తుంది, టిఫిన్ చేద్దామా? అక్కడేముంది, టిఫిన్ షాప్లో 30 రూపాయలు బాకీ. ఇప్పుడు వెళ్ళాడని టిఫిన్ అడిగామనుకో అరువు లేదు అవతలకు పో అంటాడు. అవసరమా? అంటే ఆకలితో ఉండమంటావా? అర్జున, నారు పోసేవాడే నీరు పోస్తాడు అంటారు. నీ ఆకలి తీర్చాలని ఆ దేవుడికి తెలీదా? ఏదైనా మంచి కేసురా అని అప్పుడు వెళ్దాం. అప్పటి వరకు పస్తేనా? సార్ సార్ సార్, ఇక్కడ డిటెక్టివ్ ఎవరు సార్?
ఏంటి మీరా? కూర్చోండి. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? నిన్న రాత్రి నుంచి మా ఆయన కనిపించట్లేదు సార్. కృష్ణ, ఇంకొక మిస్సింగ్ కేసు అంట. చెప్పండి, ఎప్పటి నుంచి కనిపించట్లేదు? నిన్నటి నుంచి. సరే, డీటెయిల్స్ చెప్పండి. ఎలా మిస్ అయ్యారు? నిన్న రాత్రి తిట్టానని అలిగి బండేసుకొని వెళ్ళిపోయారండి. నేమ్? హీరో హోండా స్పెండర్ ప్లస్. బైక్ నేమ్ కాదమ్మా, మీ ఆయన పేరు అది చెప్పు. అమ్మా, తరువాత సిగ్గుపడదు కానీ ముందు మీ ఆయన పేరు చెప్పమ్మా. శేషు అండి. అయినా బయటకు పోయేంతలో ఏం చేసావమ్మా? అంటే నిన్న నైట్ కార్తీక దీపం సీరియల్ చూస్తున్నాను. అప్పుడు డాక్టర్ బాబు డైలాగ్ చెప్పే టైంలోనే ఈయన అన్నం పెట్టు అంటే ఇత్తడి చెంబిచ్చి తల పగలగొట్టాను. ఆ మాత్రం దానికి అలిగి వెళ్ళిపోవాలా? సరే, మీ ఆయన ఫోటో ఏమైనా ఉంటే చూపించండి. ఇదిగోండి. మీ ఆయన ఊరు బయట కాలువగడ్డ దగ్గర పడుంటాడు, వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. ఏంటి, నిజమా? థ్యాంక్స్ అండి. హలో, ఫీజు ఇవ్వరా? ఓ, ఫీజా? తీసుకోండి. తాగుబోతు సచ్చినోడు ఎంత కంగారు పెట్టాడో. ఇంకెన్ని రోజులు చిల్లర కేసులు చెయ్యాలో. పద, టిఫిన్ చేద్దాం. కృష్ణ, నాకు ఒక డౌట్. అసలు అతను అక్కడే ఉన్నాడని నీకెలా తెలుసు? ఇందాక మనం వచ్చే దారిలో బైక్ ఆపామా, అర్జెంటుగా వస్తుందని అటు ఇటు చూసి చాటుగా పని కానిచ్చేద్దామని తుప్పల్లోకి వెళ్తే అక్కడ ఈ భార్య బాధితుడి అభాగ్యగాథ వినిపించింది. వాడి పిల్లం కొట్టిందని, మనసు నొప్పెట్టిందని, ఆ ఫ్రస్ట్రేషన్తో బాటిల్ ఖాళీ అయిందని నాకు అర్థమైంది. ముందుగా భయమేసింది, వాడిని చూశాక జాలేసింది, ఇదంతా తెలిసాక బాధేసింది. ఏదైతే ఏముంది, అక్కడ చూసిన వాడు ఏడిపే ఇప్పుడు మన కడుపు నింపుతుంది. సరే పదా, వెళ్ళి టిఫిన్ చేద్దాం. పేరు వెనకాల మీరు గారు సార్ ఇలాంటి వాటి అది నిజమని తెలిసిన రోజు కొట్టలోడ తీసి ఊరంతా తిప్పి తిప్పి ఇటుకెళ్తారు నా కొడుకుని. జగపతి గారు, అదే నువ్వు ఎమ్మెల్యే అయితే 100 మంది సీఏ నీకు సెల్యూట్ కొడతారు. జగపతి గారు. ఎమ్మెల్యే జగపతి గారు అలా పిలవాలి. అది నేను ఎమ్మెల్యే అవ్వాలి. అవుతారు నాన్న, ఖచ్చితంగా అవుతారు. ఏం చేస్తే అవుతాను, ఏం వదిలేస్తే అవుతాను. నిజంగా వదిలేస్తారా? వదిలేస్తా. ఈ గౌరవం నా అవసరం అవుతుందంటే నా ప్రాణం తప్ప ఏదైనా వదిలేస్తా. చెప్పు, ఏం వదిలేయాలి? డబ్బు, ఈ ఆస్తి అంతస్తులన్నీ వదిలేయాలి. ఈ ఆస్తి వదిలేస్తే? వదిలేయడం అంటే పూర్తిగా కాదు నాన్న, మన ఆస్తికి రెట్టింపు సంపాదించాలంటే ఇది వదిలేయాలి. ఎలా సాధ్యం అవుతుంది? మనకు సాధ్యం కాకపోవచ్చు, కానీ అసాధ్యాన్ని సుసాధ్యంగా చేసేవాడొకన్నాడు, రుద్ర. ఆద్యంతం గడ్డగట్టుకుపోయే హిమాలయాల్లో అహర్నిశలు నిద్రహారాలు మాని రుద్రయాగం చేసి అతీతి శక్తులు తన వశం చేసుకున్న రుద్రుడు. కపాల మాంత్రికుడు. వాడు తలుచుకుంటే పంచభూతాలు సైతం పిడికిటిలో బంధించగలడు నాన్న. మన ఆస్తిని అనేక రెట్లు సంపాదించపెట్టగలడు కూడా.
అలా జరగాలంటే మన ఆస్తిని ఈ అగ్నికి ఆహుతి చెయ్యాల్సిందే. రుద్ర ఎక్కడ ఉంటాడు? కృష్ణ, ఈ నవల చదివావా? ఒక రాజ్యంలో ఒక మహామంత్రి తన రాజవ్వాలన్న ఆశతో తన దగ్గర డబ్బునంతా ఒక మంత్రగాడికి ఇచ్చాడంట. అతను కొన్ని క్షుద్ర పూజలు చేసి కొన్ని వేల రెట్ల సంపదను తిరిగిచ్చాడంట. ఆ డబ్బుతో అతను రాజైపోయాడంట. ఫన్నీ కదా? అసలు ఇలా నిజంగా జరుగుతుందా? నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ చిన్నప్పుడు మా బామ్మ ఒక కథ చెప్పేది. పురాణాల్లో క్షుద్ర దేవత ఉండేదట. ఆ దేవతకి బంగారం అంటే చాలా ఇష్టమట. మన దగ్గర ఉన్న ఆస్తి ఐశ్వర్యం అంతా కలిపి బంగారంగా మార్చి ఆ దేవతకి సమర్పిస్తే ఆ దేవత చాలా సంతోషించి రిటర్న్ గిఫ్ట్గా వెలకట్టలేని సంపదను మనకిచ్చేదట. మేబీ నిజమేనేమో. అలా అయితే అందరూ చేస్తారు కదా. అర్జున, అంత ఈజీగా వస్తే ఎవరు వదులుతారు చెప్పు? ఇలాంటివి చేసేటప్పుడే కొన్నిసార్లు ప్రాణాలు కూడా పణంగా పెట్టాల్సి వస్తుంది. అయినా ఇలాంటివి చేయాలంటే ఏ హిమాలయాల నుంచి క్షుద్రుడో రుద్రుడో రావాలి. చాలా జాగ్రత్తగా రండి నాన్న. ఈ అడవుల్లోకి కొండల్లోకి ఈ అర్ధరాత్రి సమయంలో వెళ్ళడం అవసరం అంటారా అయ్యా? ఉదయాన్నే వెళ్ళొచ్చు కదా. రుద్ర వెళ్తున్న చూడడు. నేను రేపటిని చూసేలా లేను, చాలా భయం వేస్తుందండి. అబ్బా నారాయణ గారు, భయపడకుండా రండి. భయపడకుండా ఎలా ఉంటుందండి? అయ్యా జగపతి గారు, మీకోసం వస్తున్నాను. పిల్లలు గలవాడిని. నాకేమైనా జరిగితే మీదే బాధ్యత. అసలే రుద్ర ఒప్పుకుంటాడో లేదో అని నేను ఆలోచిస్తుంటే మధ్యలో నీకోలేంటి? సైలెంట్ గారా. కంగారు పడకండి నాన్న, అంత మంచి జరుగుతుంది. అదిగో వచ్చేసాం. రుద్రా, జగపతి వచ్చావా? వస్తా. నా పేరు నీకెలా తెలుసు, నాకంతా తెలుసు. ఇప్పుడున్న కుర్చీ చాలదని పెద్ద కుర్చీ కోసం ఆరాట పడుతున్నావని తెలుసు. కానీ నువ్వు అనుకున్నది జరగాలంటే ఆహుత పూజ జరగాలి. ఇది చాలా కఠినమైనది. ప్రాణాలు కూడా అర్పించాల్సి ఉంటుంది. పూజ 3 గంటలుగా ఉంటుంది. మొదటి పూజ శక్తి తంత్రం. అమావాస్య రోజు అర్ధరాత్రి వేళ నరుడు చూపు పడని చోట శక్తి తంత్రం ఆరంభమవుతుంది. సిద్ధం చేసుకో, వెళ్ళు. జగపతి, నీ కోరిక చాలా బలమైనది. అన్నిటికీ సిద్ధపడే రావాలి. అర్థమవుతుందా? రండి బాబు రండి. శ్రీ 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 షెర్లాక్ హోమ్స్ వారి డిటెక్టివ్ ఆఫీసర్. వీడేవడ్రా గొప్ప క్రేజీగా ఉన్నాడు. ఏయ్ బాబు, ఇక్కడ డిటెక్టివ్స్ అక్కడ లోపల. ఏంటిది డిటెక్టివ్ ఆఫీసర్? బయట కూరగాయల మార్కెట్లో బోర్డు పెట్టారు. ఏంటిదంతా? ఇంతకీ మీరెవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్. 3 నెలల క్రితం పాండిచ్చేరిలో ఓ ఎమ్మెల్యే కొడుకు ఎక్స్ట్రాల్ చేశాడని మీ చేతి ఓటం చూపిస్తే వాడబ్బకి తిక్కరేగి మిమ్మల్ని సస్పెండ్ చేస్తే 3 నెలల తర్వాత ఇదే ఊర్లో డైరెక్ట్ పోస్టింగ్ తీసుకున్నారు. ఏమా రైట్ సార్? ఇంట్రెస్టింగ్. నా డీటెయిల్స్ నీకెలా? డీటెయిల్స్ తెలుసుకోవడమే కదా సార్ డిటెక్టివ్ పని. రండి కూర్చోండి. సరే పాయింట్కి వచ్చేస్తా. ఈ మధ్య మీ ఊర్లో మిస్సింగ్ కేసులు మీకు తెలిసే ఉంటుంది. దాని గురించి ఏమైనా లీడ్ దొరుకుతుందేమో ఇలా వచ్చా. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అసలు మిస్ అయిన వాళ్ళు బతుకున్నారా చచ్చిపోయారా, ఏం అర్థం కావట్లేదు. దానికి మీరేమైనా హెల్ప్ చేస్తారా?
చెప్పండి సార్, దానికే కదా మేమున్నది. నాకెందుకో ఇందులో పొలిటీషియన్స్ హ్యాండ్ కూడా ఉందనిపిస్తుంది. నా సస్పెన్షన్ తర్వాత నేను కూడా పెద్దగా పొలిటీషియన్స్ అప్రోచ్ అవ్వలేకపోతున్నాను. అర్థమైంది సార్. ఈ విషయంలో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఖచ్చితంగా చేస్తాను. ఇదే మొదటి ఘట్టం, శక్తి తంత్రం. ఆహుత పూజ జరగాలంటే ముందుగా శక్తి తంత్రాన్ని ఆరంభించాలి. ఈ పూజలో ఏం జరిగినా భయపడొద్దు, మీ కాలి గోటిని కూడా కదపొద్దు. అలా జరిగితే మీ ప్రాణాలు కూడా నా ఆధీనంలో ఉండవు. అర్థమవుతుందా? ఓం హ్రీం కికకిల్ కపర్తిని కుండలి యంత్ర శక్తి ఆవాహయామి. ఓం హ్రీం క్లీం రుద్రాజ్ఞ ప్రతిజ్ఞ. కపర్తిని ఆవాహయామి, కపర్తిని ఆవాహయామి, కపర్తిని ఆవాహయామి. ఈ శక్తిని ప్రసాదించు. ఆవాహయామి, ఆవాహయ. కపాలకపర్తినే నన్ను ఆవహించు. ఈ శక్తిని ప్రసాదించు. ఈ శక్తిని ప్రసాదించు. ఆవాహయామి. రుద్రా, రుద్రా, రుద్రా. శక్తి తంత్రం సమాప్తం. సమాప్తమా అంటే అయిపోయినట్టేనా? అంతా అయిపోయినట్టేనా? అంటే నేను ఎమ్మెల్యే అయిపోయినట్టేనా? ఎమ్మెల్యే జగపతి రాజు. రుద్రా, సాధించావు రుద్రా, సాధించావు. గుడ్డు పెట్టక ముందే పెట్ట రంగేంటని అడుగుతున్నావా జగపతి? ఇప్పుడు చేసింది కేవలం శక్తి పూజ మాత్రమే. ఇంకా చెయ్యాల్సింది చాలా ఉంది. ఆహుత పూజ. అది జరగాలంటే నాకున్న మంత్రతంత్ర శక్తులు సరిపోవు. అందుకే ఈ శక్తి మంత్ర పూజ. కపార్తిని తల్లికి రక్తదాహం తీర్చి ఆ తల్లి అనుగ్రహం పొందాను. ఈ శక్తులు వచ్చే పౌర్ణమి వరకే నా ఆధీనంలో ఉంటాయి. సప్తమి రోజు ఆహుత పూజ జరుగుతుంది. సిద్ధం చేసుకో. గుర్తుపెట్టుకో జగపతి, నీ ఆస్తి ఐశ్వర్యం సర్వాంతం తల్లికి సువర్ణ రూపంలోనే సమర్పించాలి. అప్పుడే నువ్వనుకున్నదంతా జరుగుతుంది. మీరు బాధలో ఉన్న విషయం అర్థమవుతుంది, కానీ మిస్ అయిన రోజు ఏమైందో డీటెయిల్గా తెలిస్తేనే కదా మేము కూడా కేసులో ముందుకెళ్ళగలం. ఆ రోజు శుక్రవారం మా అబ్బాయి పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చారు. స్నానం చేసి చిన్న పని ఉందమ్మా, బయటికి వెళ్ళొస్తా అని చెప్పాడు. ఇక్కడే కృష్ణ, అతను తాగేసి ఇక్కడికి వచ్చాడని ఆ పెద్ద ఆయన చెప్పారు. అప్పటి నుంచి తిరిగి రాలేదు సార్. కృష్ణ,
ఇది నోటీస్ చేసావా? మిస్ అయిన ప్రతి ఒక్కరూ డ్రింక్ చేసిన వాళ్ళే. కాదర్జున, డ్రింక్ చేపించి మిస్ అయ్యేలా చేశారు. ఎందుకలా అనుకుంటున్నావు? ఎందుకంటే మా అబ్బాయికి మందు అలవాటే లేదండి. మీకెవరి మీద అనుమానం ఉందా? అనుమానం రాకూడదనే ఇలా ప్లాన్ చేస్తున్నారు అర్జున. వాళ్ళకి బాగా మందు పట్టించి స్పృహలో లేని టైంలో ఈ ప్లేస్కి రప్పించి కిడ్నాప్ చేస్తున్నారు. కిడ్నాపా? కిడ్నాప్ ఈ పట్టుకి ఫోన్ చూడాలి. అలా జరగలేదంటే? అలా అయితే కిడ్నాప్ అయిన వాళ్ళందరినీ ఏం చేసుంటారంటావు? మేబీ మర్డర్. మర్డర్ అయితే బాడీ అయినా దొరకాలి కదా. డెడ్ బాడీస్ దొరికితే కేసు సాల్వ్ చేయడం ఈజీ అయిపోతుంది కదా. దొరకకుండా ఉండాలంటే బాడీస్ దొరకకుండా వాళ్ళ స్థావరంలోనే ఎక్కడైనా దాచిపెట్టి ఉండాలి. జగపతి గారు, సేటు వచ్చారు. రమ్మని చెప్పు. రామ్ రామ్ సాబ్, రమ్మన్నారట. సేటు కూర్చో. పర్లేదు సాబ్, ఏం కావాలి? నీతో నాకు ఒక పని ఉంది. చెప్పండి సాబ్, మీకు ఏది కావాలంటే మాది అది చేస్తుంది. నాకు బంగారం కావాలి. బంగారం? చెప్పండి సాబ్, మాది దుకాణంలో అన్ని సామాను ఉంది. మీది ఏది కావాలో మాది అది రప్పిస్తుంది. ఆగో సేటు, ఇవి నా ఇంటి పత్రాలు, ఇవి నా కోట పత్రాలు, ఇవి నా రైస్ మిల్ పత్రాలు, ఇవి నా భూమి పత్రాలు, ఇదే నా యావదాస్తి. సేటు, నా ఆస్తి మొత్తం లెక్కగట్టి దానికి సరిపడా బంగారం కావాలి. ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు? ఏం ఆలోచిస్తున్నావు సేటు? నీ వల్ల అవుతుందా? అవుతుంది సాబ్, కానీ ఆస్తి మొత్తం అమ్మేస్తే? అది నీకు అనవసరం. నీ వల్ల అవుతుందా లేదా? అవుతుంది సాబ్, చేసేద్దాం చేసేద్దాం. మరొక మాట, ఈ విషయం ఎక్కడా తెలియకూడదు. తెలిసిందా? నమ్మండి సాబ్, మాది మాట జారదు. మాది మాట పోతుంది అంటే తలకాయి పోతుంది సాబ్. వెళ్ళు. రామ్ రామ్ సాబ్. అది మనం అనుకున్నది అనుకున్నట్టుగానే జరగాలి. కంగారు పడకుండా నాన్న, మనకు రుద్ర తోడున్నంత వరకు మనం అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. తీసుకురండి. అయ్యా, ఇది మీ యావదాస్తి. రుద్రా, ఏం ఆలోచిస్తున్నారు నాన్న? ఆస్తి పోతుందనా? ఆస్తి ఐశ్వర్యం కన్నా ఒక మనిషి ఇచ్చే గౌరవమే నాకు మత్తెక్కిస్తుంది. అది దక్కుతుందంటే నా ఆస్తి మొత్తం పోగొట్టుకోవడం నాకు పెద్ద లెక్కేం కాదు. సువర్ణార్పణం. జగపతి
రుద్రా, ఏంటిది? నా ఆస్తి అంతా బంగారంగా చేసి నీ చేతిలో పెడితే నాకు ఈ గుడ్లు ఇస్తావా? ఇదే నిన్ను కుబేరుణ్ణి చేస్తుంది, నీ కల నెరవేరుస్తుంది. జగపతి, నేటికి 7 దినములు పున్నమి రోజు చంద్రకాంతి పడని చోట ఈశాన్యం దిక్కున వీటిని పాతిపెట్టు. వచ్చే అమావాస్య నాడు ఆ కపార్తిని తల్లి నిన్ను కనికరిస్తుంది. పాతిన చోటే తప్పి చూడు, కుబేరుడు అయిపోతావు, కోటీశ్వరుడు అయిపోతావు. రుద్రా, నువ్వెక్కడికి? ఈ తంత్రం జరపడానికి నా శక్తులు సరిపోక అనేక దుష్ట శక్తులు నాలో ఆవహించుకున్నాను. అవి వీడే సమయం ఆసన్నమయ్యింది. వాటిని శాంతింప చెయ్యకపోతే నా ప్రాణాలకే ప్రమాదం. హిమాలయాలకు వెళ్ళి కంగూస్ ప్రాంతంలో శాంతి హోమానికి ఏర్పాటు చెయ్యాలి. అయ్యా జగపతి గారు, మీ పుణ్యమా అని జీవితంలో చూడలేనివి జరగలేనివి ఏయో చూడవలసి వస్తుంది. నారాయణ, నష్టపెట్టకుండా విషయం ఏమిటో చెప్పు. ఆ రుద్ర ఏంటో, ఆస్తి మొత్తం పనంగా పెట్టి పూజలేంటో, చేతిలో 4 గుడ్లు పెట్టడం ఏంటో నాకేమీ అర్థం కాలేదు జగపతి గారు. నారాయణ, అద్భుతం జరిగినప్పుడు చూసిన వెంటనే నమ్మశక్యంగా ఉండదు. ఏంటిది? అయ్యా జగపతి గారు, వెనకాతలు ఏదో ఎల్లుట్టుందండి. నారాయణ, నీ భయం తప్ప వెనకాల ఏముండదయ్యా. మూసుకొని నా వెనకాలరా. ఆ దేవుడు మీకిచ్చినంత ధైర్యం నాకు ఇవ్వలేదు జగపతి గారు. అది ఆ సేటుకు ఫోన్ చేయి. వచ్చే పౌర్ణానికల్లా మన ఆస్తి మన చేతిలో ఉండాలి. నేను ఎమ్మెల్యేని అవ్వాలి. ఇప్పుడు ఈ గుడ్లే మనకు లంకె బిందులు. అలాగే నాన్న. వెనకాతలు ఏదో ఎల్లుట్టుంది. జయ ఆంజనేయ, జయ ఆంజనేయ, జయ ఆంజనేయ, జయ ఆంజనేయ. అయ్యి బాబోయ్ జగపతి గారు, మన వెనకాతలు ఏదో ఉందండి. నారాయణ, ఏంటి గోలా? మన వెనకాల ఏముంది? ఇక్కడే ఏదో చూశానండి. ఇక్కడే ఇల్లు చూశానండి. నారాయణ, ఇంకోసారి నీ నోటి నుండి మాట వచ్చిందా చంపేస్తాను. రానా వెనకాల మూసుకొని. అది బాక్స్, రుద్ర ఇచ్చిన బాక్స్ కనిపించట్లేదు. ఇప్పటివరకు మీ చేతిలో ఉండాలి కదా నాన్న, ఏమైంది? అదే నాకు అర్థం కావటం లేదు. రుద్ర ఎక్కడ ఉన్నాడో కనుక్కో. రుద్ర దొరకడం కష్టం నాన్న. శాంతి పూజల కోసం హిమాలయాలకు వెళ్ళిపోతాడు. ఏం మాయండి, ముగ్గురిమి అక్కడే ఉన్నాము. ముట్టలేదు పట్టలేదు. కొనురెప్ప తెరిసి లోపు చేతిలో బాక్సు మాయమైంది. దేవుడి దూరం అండి అది. ఈ సమయంలో నాన్నగారికి నువ్వే ధైర్యం చెప్పాలి. చాలా సేపటి నుంచి వరుసలో తడుస్తున్నారు నాన్న. తడవని ఈ జగపతి కన్నీరు పెట్టాడని నా కంటికి కూడా తెలియకూడదు. క్షమించండి నాన్న, ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. మీరు బాధపడకండి. పోయిన ఆస్తి ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. ఒక మనిషి ఇచ్చే గౌరవం ఇంకో మనిషిని బతికిస్తుంది అనుకున్నావా? అది ఆస్తి బాధ ఇవి నాకు కొత్త ఏం కాదు. ఊహ తెలియని వయసులోనే అనుభవించాను. కడుపు నింపే తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు, దేహాన్ని కప్పే గుడ్డ లేదు. ఉండడానికి నాకు చోటు లేదు, నిలబడ్డ స్థానం నాది కాదు. ఇటు చూసిన అవమానాలే తప్ప ఆకలి తీర్చే మార్గం కనబడలేదు. సాయం చేసే చేతుల కన్నా అసహించుకునే చూపులే ఎక్కువయ్యాయి. సహించలేక చస్తూ బ్రతకలేక ఆ రోజు నిర్ణయించుకున్నాను. అవమానపడ్డ చోటే గౌరవం పొందాలని, అసహించుకున్న జనమే జై కొట్టాలని. చేస్తే ఆ గౌరవం దక్కుతుందో అని నేను ఎదురు చూశాను.
ఏది ఇవ్వని గౌరవం ఒక చిన్న సర్పంచ్ పదవి ఇచ్చిందిరా. ఆ రోజు వీధిలోంచి నడిచొస్తుంటే చుట్టూ ఉన్న జనాలు జై కొడుతుంటే నా రోమాలు నెక్కపడుచుకుంటుంటే అప్పుడు అనిపించిందిరా ఈ గౌరవం కోసం ఏం చేసినా తప్పులేదని. నా బాధ ఆస్తిపోతుందని కాదురా, ఎమ్మెల్యే పదవి చేజారిపోతుందని. అది కనిపెట్టాలరా. వచ్చే పౌర్ణానికల్లా బాక్స్ మన చేతిలో ఉండాలి. కనిపెడతా నాన్న. మూడో కంటికి తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాం. కానీ ఎక్కడి నుంచి ఏమొచ్చిందో ఎలా మిస్ అయిందో అస్సలు అర్థం కావట్లేదు. అంతా ఒక మాయలాగుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం జగపతి గారు. ఏమని కంప్లైంట్ పెడతావు? అసలే ఆ సిఐ గాడి మన మీద. అవును నాన్న, ఆ సిఐ గాడికి మన మీదనే నిఘా ఉంది. దీని గురించి అస్సలు తెలియకూడదు. మరి ఎలా కనిపెడతావు? హలో మిస్టర్, ఏంటి పైదాకా వచ్చేసారు? హోల్డ్ ఆన్ మిస్టర్. మిస్టర్ కాదు, మిస్ అర్జున. హౌ ఐఎమ్ సారీ మిస్ అర్జున. నేను ఇక్కడ ఏం చేస్తున్నానన్నదే పాయింట్ కాదు, అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారన్నదే పాయింట్. ఇంత చిన్న ఊరిలో ఒక డిటెక్టివ్ ఏజెన్సీ ఓపెన్ చేసి సీక్రెట్గా మీరేం చేస్తున్నారన్నదే పాయింట్. చెప్పు, అసలు నువ్వు ఒక్కదానే ఉన్నావా లేదంటే మీ వెనక ఏదైనా టీం ఉందా? అసలు ఏం చేస్తున్నారో చెప్పు. కృష్ణ, కనిపెట్టేశావా అర్జున? ఎలా ఉంది నా గెటప్? కృష్ణ ఏంటి అవతారం? ఈ గెటప్లో సంటబ్బలో చిరంజీవిలా ఉన్నానా, సాయి శ్రీనివాస్ ఆత్రేయలో నవీన్ పొలిశెట్టిలా ఉన్నానా? బోర్లు అమ్ముకునే బొకడాలా ఉన్నావు. అందరిద్దరం కూడానా? అద్దంలో చూసుకున్నప్పుడు బాగానే కనిపించానే. అసలు ఏంటి గెటప్? ఏమైంది నీకు? అర్జున, అనుకోకుండా మనకు పెద్ద కేసు రాబోతుంది. ఆ ఒక్క కేసు డీల్ చేస్తే చాలు, మనం ప్రపంచానికే పరిచయం అయిపోతాం. అందుకే ఈ గెటప్. అయితే తెలుసుగా, కేసుని బట్టే కృష్ణగడి కాస్ట్యూమ్ ఉంటుందనే. ఇంతకీ కేసేంటి? ఆ బాక్స్ మన చేతికి రావాలంటే ఈ కేసుని వాళ్ళకి అప్పచెప్పడమే మంచిది. డిటెక్టివ్ కృష్ణ అర్జున ఎలాంటి ఫజిల్నైనా ఈజీగా సాల్వ్ చేసే సత్తా ఉన్నవాళ్ళు. చెప్పండి, మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? మాది ఒక విలువైన వస్తువు పోయింది, అది మీరు కనిపెట్టాలి. అవును, ఎలా మిస్ అయింది? అదే మాకు అర్థం కావటం లేదు. అంత మాయలాగుంది. మాయ కాదు, దొంగతనం. దొంగతనమా? ఎస్, దొంగతనమే. పక్కా ప్లానింగ్తో మీ చేతిలో ఉన్న వస్తువుని తెలివిగా కొట్టేశారు. అదెలా సాధ్యం? చుట్టూ చూస్తే పెట్ట మనిషి కూడా లేడు. మమ్మల్ని దాటుకొని దొంగతనం ఎలా జరిగింది? సెవోఫ్లోరాన్ అంటే ఇన్హేల్ చేసిన ఎనస్థెటిక్ డ్రగ్. ఆ డ్రగ్ కలిసిన గాలిని మీరు పీల్చేలా చేశారు. అందుకే మిమ్మల్ని పర్టిక్యులర్గా ఆ ప్లేస్లోనే ఆపి మరీ భయపెట్టారు. బాబోయ్, జగపతి గారు మన వెనకాల ఏదో ఉందండి. ఏంటి మన వెనకాల ఏముంది? ఆ గాలి పీల్చగానే మీరు కాసేపు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు. అంటే మీకే తెలియని ఒక మైకం లాంటిది. అదే అదునుగా దొంగ మీ కళ్ళ ముందుకొచ్చాడు. మిమ్మల్ని ముట్టుకున్నాడు. మీరు స్పృహలో లేరని తెలుసుకొని మీ చేతిలో ఉన్న వస్తువుతో పారిపోయాడు. మీకు తెలివచ్చి చూసేసరికి మీ చుట్టూ ఎవరు లేరు, మీ చేతిలో ఉన్న వస్తువు కూడా లేదు. అవును, గుర్తొచ్చింది. ఆ రోజు వెనక్కి తిరిగి చూసేసరికి ఏదో వాసన అనిపించింది. అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. అయినా అంత కరెక్ట్గా మీరెలా చెప్పగలుగుతున్నారు? నాడి చూసి కనిపెట్టేవాడే డాక్టర్. లాఠీ చూపించి నిజాన్ని రాబట్టేవాడే పోలీస్. కళ్ళల్లోకి చూస్తూ నిజాన్ని కనిపెట్టేవాడే డిటెక్టివ్ కృష్ణ అర్జున. నువ్వు చెప్పింది నిజమే. వీళ్ళు మామూలు కాదు. కృష్ణ గారు, మీరు కనిపెట్టగలరు. నాకా నమ్మకం ఉంది. ఎవడో కొట్టేశాడో గాని మీరే కనిపెట్టాలి.
ఖచ్చితంగా మేమే కనిపెడతాం. కానీ నా దగ్గర అంత టైం లేదు. వచ్చే 7 రోజుల్లో పౌర్ణమి. అప్పట్లోగా నా వస్తువు నా చేతిలో ఉండాలి. తప్పకుండా సార్. పౌర్ణమి రోజున ఆకర్షణానికి అరక్షణం ముందే మీ వస్తువు మీ చేతిలో ఉంటుంది. వస్తా మరి. అసలు ఈ బాక్స్ ఎవరు కొట్టేసి ఉంటారంటావు? మనమే కదా మొన్న కొట్టేసింది. ఏంటివి బల్లిగుడ్డులా ఉన్నాయి? వీటితో ఏం చేస్తారు? ఆమ్లెట్లు వేసుకుంటారు. మనకెందుకు? కృష్ణ, అర్జున, అసలు జగపతి ఎవరు? ఇందాక మనకు కేసు ఇచ్చాడు కదా వాడే. కృష్ణ, అర్జున, ఏంటో మనమే బాక్స్ కొట్టేసి మనమే కేసు తీసుకొని మనమే సాల్వ్ చేస్తున్నాం. అసలు డిటెక్టివ్ సార్ అయినా ఇలా చేస్తారా? తెలివైన డిటెక్టివ్స్ ఎప్పుడు కేసు రావాలని చూడ్డు, కేసుని రప్పించుకుంటాడు. సర్లే, కేసు ఎలా సాల్వ్ చేయాలో చెప్పు. ఇందులో సాల్వ్ చేయడానికి ఏముంది? 1 వీక్ ఇన్వెస్టిగేషన్ పేరు చెప్పి నమ్మేద్దాం. ఈలోపు జగపతికి శత్రువులు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుందాం. వాళ్ళలో ఎవరిదైనా పేరు చెప్పి వాళ్ళే చేశారని నమ్మించి ఈ బాక్స్ జగపతికి ఇస్తే జగపతి మనకి క్యాష్ ఇస్తే ఆఫీస్ రెంట్ పే చేసుకుందాం. 2 నెలల నుంచి అసలు బాకీ ఉంది. జగపతికి ఎవరు శత్రువు లేకపోతే? స్నేహితుడు లేని మనిషి ఉంటాడేమో కానీ శత్రువు లేకుండా ఎవ్వడు ఉండడు. ఒకవేళ శత్రువు చచ్చినా శేషం ఎక్కడో చోట మిగిలే ఉంటది. అసలు ఈ గుడ్లకి ఆయన జీవితానికి సంబంధం ఏంటి? అదే షెర్లాక్ హోమ్స్కి అంతు చిక్కుని చిక్కు ప్రశ్న. అర్జున, మనమనుకునేంత చిన్న కథ అయితే కాదిది. కథ ఏటో వెళ్తుంది. కనిపెడదాం. కనిపెట్టాలంటే ఆ రోజు పూజ చేసిన దగ్గరికే వెళ్ళాలి. కృష్ణ, ఆ రోజు ఇక్కడే కదా పూజ చేశారు? మొత్తం క్లియర్ చేసేశారు. నువ్వు చెప్పింది నిజమే అర్జున, కానీ ఇంత సీక్రెట్గా ఈ పూజలు ఎందుకు చేస్తున్నాడంటావు? అది కూడా అర్ధరాత్రి, పైగా ఎంత దూరం? ఈ జగపతి ఏదో చేస్తున్నాడు అర్జున. కృష్ణ, ఈ పూజ కోసమే ఆస్తి మొత్తం అమ్మేశాడంట. ఇజ్ ఇట్? అంత రిస్క్ తీసుకుని ఈ పూజలు ఎందుకు చేసినట్టు? ఆ బాక్స్లో అంత విలువైంది ఏమై ఉంటుంది? ఏం అర్థం కావట్లేదు అర్జున. కృష్ణ, ఇటు చూడు. కృష్ణ, ఏమైనా తెలిసిందా? ఎంతవరకు వచ్చింది మీ పని? తెలుస్తున్నాయి సార్, చాలా విషయాలే తెలుస్తున్నాయి. తెలిసిందా? చెప్పు. మన బాక్స్ ఎవరి దగ్గర ఉందో తెలిసిందా? ఎవరి దగ్గర ఉందో తెలియదు, కానీ మనకి చాలా దగ్గరలోనే ఉందని తెలుసు. ఇంకొక 2 రోజుల్లో ఆ బాక్స్ మీ చేతిలో ఉంటుంది. ఇంకా 2 రోజులేగా. చూస్తా, 1000 కళ్ళతో ఎదురు చూస్తా. సరే, కానీ నాదో డౌటు. సారథి అని మీకెవరైనా తెలుసా? సారదా? ఏ సారథి? తెలీదు. నిన్న దొంగతనం జరిగిన ప్లేస్లో ఒక వస్తువు దొరికింది. అదెవరిదా అని ఎంక్వైరీ చేస్తే సారథి తెలిసింది. అతని గురించి మీకేమైనా తెలుసుంటుందేమోనని అడిగాం. సారదంటే నాకు అసలు తెలిసే ఛాన్సే లేదు. అసలు ఆ పేరే నేను ఎప్పుడు వినలేదు. సరే సార్, నేను కనిపెడతానులేండి. వెళ్ళొస్తాను సార్. కనిపెట్టాలి కృష్ణ. ఆ సారథి ఎవడన్నది కనిపెట్టాలి.
ఈసారి వస్తే ఆ సారథిని ఆ బాక్స్ని తీసుకుని నా ముందుకు రావాలి. వాడితో చాలా పనుంది. తప్పకుండా సార్, వెళ్ళొస్తా. ఎవడు నాన్న ఈ సారథి? వాడే దొంగలించాడంటావా? కృష్ణ, సారథి పేరు చెప్పగానే జగపతి ఫేస్లో ఆ కంగారేంటి? ఏంటి నాన్న ఏం మాట్లాడరు? వాడు కాని ఒక్కసారి కనపడితే ఇంకెవ్వడికి కనిపించడు. ఏమైంది నాన్న? ఆ సారథి పేరు విన్నప్పటి నుంచి అదోలా ఉన్నారు. వాడు దొరకడని భయపడుతున్నారా, లేదంటే ఆ బాక్స్ గురించి ఆలోచిస్తున్నారా? ఏంటి నాన్న ఏం మాట్లాడరు? ఏం చేసినా సరే వాణ్ణి నీ కాళ్ళ కింద నిలబెడతా. బ్రతుకుంటేనే కదా నువ్వు వాడిని పట్టుకోవడానికి, నా ముందు నిలబెట్టడానికి. ఏంటి నాన్న మీరు మాట్లాడేది? అంటే మీరు సారథి తెలుసు, వాడి జీవితం తెలుసు. ఈ చేతులతోనే కదా వాడిని అంతం చేసింది. అదే ఆ డిటెక్టివ్ కిస్తగాన్ని చంపేయాలరా. నాన్న మీరు తాగున్నారు, తర్వాత మాట్లాడదాం. ఏం మాట్లాడాలో తెలియదు అనుకున్నావా? ఒకడి వల్ల నా గౌరవం తగ్గుతుంది అంటే వాడిని నా పాదాల కింద పాతి పెట్టే వరకు నిద్రపోను. అలాంటిది ఆ సారథి గాడి నా గురించి బయట పెడతానంటే వదిలేస్తానా? చెప్పు. ఆ డిటెక్టివ్ గాడు సారథి గురించి తెలుసుకుంటున్నాడు. అదే గాని జరిగితే నా ఆస్తే కాదు, ఈ గౌరవం, నా ప్రాణం ఈ జగపతి మట్టిలో కలిసిపోల్సిందే. అలాంటి వాడిని వదిలేమంటావా? చెప్పు, వదిలేమంటావా? వదలొద్దు నాన్న, కానీ వాణ్ణి చంపాలంటే మన వల్ల అవుతుందా? సిద్ధ చూసుకుంటాడు. సిద్ధనా? సిద్ధ ఎవడు నాన్న? నరకం నుంచి యముడు రాలేక భూలోకంలోనే శిక్షించడానికి పుట్టిన యముడు నా సిద్ధ. రే సిద్ధ, ఆ శారదని చంపేమని చెప్పాను కదా, ఎందుకు వదిలేసావు? నేను చేసే పని ఎప్పుడైనా సగోలు ఆపేశాను అయ్యా. ఆ సారథిగాడు శ్వాస ఆగేంత వరకు అక్కడే ఉండి వాడిని మట్లో కలిపేశా. ఈ చేతులు సాక్షిగా చెప్తున్నా, వాడు బ్రతికే అవకాశం లేదు. నీ చేతిలో చచ్చిన వాడు నా చేతిలో బాక్స్ ఎలా దొంగిలించాడు అంటే ఆ డిటెక్టివ్ గాడు అబద్ధం చెప్తున్నాడా? బాక్స్ దొంగలించడం ఏంటయ్యా? అసలు ఆ డిటెక్టివ్ ఎవడయ్యా? సిద్ధ, ఈ మధ్య రాజకీయాల్లో అడుగు పెడుతున్నాను కదా, రక్తం మరకలు మన చేతికి అంటుకోకూడదని నీ వరకు రానివ్వలేదు. నీకు తెలియకుండా చాలా విషయాలు జరిగాయి రా సిద్ధ. ఏంటయ్యా ఇలా చేశారు? ఒక్క మాట చెప్పుంటే వాడిని అక్కడే మాటేసి మట్లో కలిపేసేవాడిని. అదేరా నేను చేసిన పొరపాటు. సిద్ధ, నీ చేతులకు పని పడిందిరా. జగపతి గారు, ఇప్పటికే మీ ఆస్తి మొత్తం పోయింది. ఇదంతా చూస్తే మీకు ఏదో చెడు జరుగుతున్నట్టుంది. ఈ సమయంలో ఇంకో మరక అవసరం అంటారా? అయితే భయపడమంటావా? భయపడి పారిపోమంటావా? ఆస్తి పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోగలను, ప్రాణం పోతే మళ్ళీ పుట్టగలను. సిద్ధ, ఈ గౌరవమే పోతుందనుకుంటే వాడు పోవాలి, ఆ డిటెక్టివ్ గారి ప్రాణం పోవాలి. అలాగేనయ్యా. ఏంటి నాన్న మీరు మాట్లాడేది? మరి ఆ బాక్సు? సిద్ధ, మన ఆస్తికి సంబంధించిన ఒక బాక్స్ వాడి బుర్రలో ఉంది. ఆ బాక్స్ మన చేతికి చిక్కిన మరుక్షణం వాడి ప్రాణం పోవాలంతే. అంతదాకా నేను చూసుకుంటానయ్యా. అప్పటి వరకు వాడి ప్రాణానికి నాది హామీ.
ఏంటి కృష్ణ, ఈ కేసు ఎలా సాల్వ్ చేయాలని నేను ఇంతలా ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం అంత ప్రశాంతంగా సముద్రాన్ని చూస్తున్నావు. అర్జున, ఆ సముద్రాన్ని చూడు, ఎంత సందడిగా కనిపిస్తుంది కదూ. కానీ దాని హృదయంలో కూడా ఎన్నో రహస్యాలను దాచుకుని ఉంటుంది కదా. మనిషి జీవితం కూడా అంతే అర్జున. మంచి అనే ముసుగులో కనిపించే ప్రతి మనిషి గుండెలో తీరని దాహం, కనపడని కోరిక, రగిలే పగ, తెలియని రహస్యాలు ఎన్నో ఉంటాయి అర్జున. అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అంటే జగపతి ఒక్కడే కాదర్జున, ప్రతి మనిషి కథ ఇదే. సరే, జగపతి ఒక్కడే ఇన్ని అరాచకాలు చేసుంటాడు అనుకుంటున్నావా? డబ్బిచ్చి ఎవరితోనైనా చేపిస్తున్నాడంటావా? చెప్పు సిద్ధా. అయ్యా, మీరు ఒంటరిగా మన తోట దగ్గర రండి అయ్యా, వీలైనంత త్వరగా రండి అయ్యా. మరి ఇదంతా ఆది చేత చేయిస్తున్నాడంటావా? అది వాళ్ళ నాన్న కోసం ప్రాణాలు తీయగలడు అనుకుంటున్నావా? ఏంటి సిద్ధా, ఒంటరిగా రమ్మన్నావు? ఏమన్నా తెలిసిందా? అయ్యా, ఆ బాక్స్ దొంగతనం చేసింది ఎవరో కాదయ్యా. ఆది అసలు ఆ కేసు మనకే ఎందుకు ఇవ్వాలి? దానివల్ల ఆదికి వచ్చిన లాభం ఏంటి? మన బాక్స్ దొంగతనం చేసింది ఆ డిటెక్టివ్ గాడయ్యా. ఏంటి సిద్ధా నువ్వు మాట్లాడేది? నిజమయ్యా, ఆ నా కొడుకే చేశాడు. అందుకే నా దొంగతనం గురించి కళ్ళకట్టినట్టు చెప్తున్నాడు. వాడేదో గొప్ప అనుకున్నాను రా. నా చేతిలో బాక్స్ దొంగిలించడానికి వాడికి ఎంత ధైర్యం? కాదయ్యా, ఆ బాక్స్ కొట్టేసే ధైర్యం వాడికి లేదు. ఆ ధైర్యాన్ని పుట్టించింది వేరొకడున్నాడు. చెప్పు చెప్పు, ఎవడాడు? ఎవడో చెప్పు. మీకు పదవి పిచ్చి ఎక్కేలా చేసిన మీ కొడుకు ఆదే. ఎమ్మెల్యే, ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవ్వాలి నాన్న. డబ్బు, ఈ ఆస్తి అంతస్తులన్నీ వదిలేయాలి. నిజంగా వదిలేస్తారా? ఆది అసలు ఆ బాక్స్ మనల్ని ఎందుకు దొంగతనం చేయమన్నాడు? అతని గురించి జగపతికి తెలిస్తే ప్రాణాలతో ఉంటాడా? ఆది ఇప్పుడు ఏం చేస్తాడు? నా గెస్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికే వస్తాడు. రే సిద్ధా, ఇదంతా నిజమేనా? అదికే అవసరం రా. వాడు 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 నా కొడుకు. ఇదంతా వాడేందుకు చేస్తాడ్రా? కృష్ణ, మీ గురించి మా నాన్నకు తెలిసిపోయింది. ఆ బాక్స్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి. ఇంకా మీ నాన్న ఏంటది? ఎందుకంటే ఆది మీ సొంత కొడుకు కాదు కాబట్టి. నా గురించి మీకెలా తెలుసు? తెలుసుకున్నానయ్యా, అన్నీ తెలుసుకున్నాను. నమ్మలేకపోతున్నాను రా సిద్ధా. అది ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు. ఒక్కసారి అటు చూడండి అయ్యా. రేయ్, అంతే చూడండిరా. మీకు మాయ మాటలు చెప్పి మీ చేత మాయ పూజలు చేయించి మీ ఆస్తి పోయేలా చేసిన రుద్ర అసలు పేరు సూరి. వీడిని పెట్టింది కూడా మీ కొడుకు ఆదినేనయ్యా. చెప్పు. అవునయ్యా, మీ కొడుకు ఆది చెప్తే చేశానయ్యా. రాయ్ సూరి, నువ్వు ఒక పని చేసి పెట్టాలరా. ఏం చేయాలన్నా? చెప్తా. డిటెక్టివ్ అంటేనే సీక్రెట్ గా బయటికి రాబట్టేవాడది. నా గురించి నువ్వేం తెలుసుకున్నావో నాకు అనవసరం. నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ ఊరు వదిలి వెళ్ళిపో. ఈ యుద్ధం నాకు ఆ జగపతికి. ఈ కథని ఎలా ముగించాలో నాకు బాగా తెలుసు. ఏంటది? నువ్వు రాసిన కథలోకి నేనొచ్చాననుకుంటున్నావా? నేను రాసిన కథలోకే నువ్వొచ్చేలా చేశాన్రా. నువ్వు రుద్రవ్యూహం రాస్తే నేను కురుక్షేత్రం నడిపించాన్రా. ఏంటి నువ్వనేది? అర్థం కాలేదు కదూ? ఈ కృష్ణుడు రాసిన కురుక్షేత్రం నా అర్జునుడి కోసం రా. అంటే అర్జున ఏంట్రా అన్నయ్య, నా బర్త్డే రోజు కూడా నాతో ఉండవా? ప్లీజ్ రా అన్నయ్య, ఆ ఒక్కరోజైనా నాతో ఉండు. రావాలని ఉన్నా,
రాలేను తల్లి. ఏంట్రా సారథి, అమ్మా నాన్న లేకపోయినా అన్నయ్యే అన్నీ అనుకుంటుంది. నువ్వు దగ్గరున్నప్పుడే కదరా తను సంతోషంగా ఉండేది. ఆ ఒక్కరోజు కూడా తనతో లేకపోతే తను ఎలా హ్యాపీగా ఉంటుంది? ఈ ఒక్కరోజు హ్యాపీగా ఉండాలని మీరు అనుకుంటున్నారా? మీరు జీవితాంతం హ్యాపీగా ఉండాలని నేను అనుకుంటున్నాను. మీరు బాగుండాలంటే నేను మీకు దూరంగా ఉండాలరా. నాకే ఫ్యామిలీ లేదని వాళ్ళు అనుకుంటున్నారా? ఇప్పుడు మీరున్నారని తెలిస్తే వద్దు, ఆ ప్రమాదం మీ వరకు రానివ్వను. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేనురా. మాకేమవుతుంది అన్నయ్య, నువ్వు ఉన్నావుగా. నేను ఉండడమే ప్రాబ్లం. ఎందుకంటే నేను పనిచేసేది మనుషుల మధ్య కాదురా, రాక్షసుల మధ్య. అలాంటి వాళ్ళ దగ్గర ఎందుకన్నయ్య, వదిలేసి వచ్చేయొచ్చుగా. పెద్దయ్య కోసం తప్పదురా. నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన పెద్దయ్యకే ఈ జీవితం అంకితం. సర్లే, నేను వచ్చే వరకు నా కోసం ఆలోచించుకో. కృష్ణ, చెల్లి జాగ్రత్త. నువ్వు ఉన్నావన్నదే నా ధైర్యం. వెళ్ళొస్తాను. ఈ కథ నాది, జగపతి మీద పగ నాది, వాణ్ణి హతమార్చే హక్కు నాది. మధ్యలో నువ్వొచ్చావు. అది ఏదో చోట నువ్వు మంచివాడివే అని నమ్ముతున్నాను కాబట్టి ప్రాణాలతో పంపిస్తున్నాను. చెప్పు మీ బాబుకి, వాడి ప్రాణం పోయేది నా చేతుల్లోనే అని. సిద్ధ, బతకూడదు, ఎవ్వరూ మిగలకూడదు, అందరి కథ ముగించాలి. కథ ఇప్పుడే మొదలైందిరా జగపతి. ఏ గౌరవం కోసమైతే నా సంతోషాన్ని దూరం చేశావో ఆ గౌరవాన్ని నిన్ను చంపడానికి వస్తున్నా. నేను చూసుకుంటాను.